చాలా మంది కపుల్స్ హౌ టు గెట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్లీ అని అడుగుతారు. అంటే దీనికి మనం ఏం చెప్తామంటే ఫెర్టైల్ విండో అని అంటాం. అంటే ఏ డేస్ లో కలిస్తే ప్రెగ్నెన్సీ పొందే అవకాశాలు పెరుగుతాయి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ రసగ్న, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జెమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. సో మీకు ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నది అని అంటే 28 డేస్ టు 30 డేస్ ఆఫ్ సైకిల్ మనం రెగ్యులర్ సైకిల్ అని అంటాం. సో 28 డేస్ ఆఫ్ సైకిల్ ఉన్న వాళ్ళకి 14th డేన ఓవ్యులేషన్ జరుగుతుంది. అదే మీకు 30 డేస్ ఆఫ్ సైకిల్ ఉంది అంటే మీకు 16th డేన ఓవ్యులేషన్ జరుగుతుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మీకు రెగ్యులర్ గా వస్తున్నాయి పీరియడ్స్ అంటే మీ పీరియడ్ సైకిల్ లెంత్ కి ఒక 14 డేస్ మైనస్ చేసుకుంటే మీకు ఓవ్యులేషన్ డే అనేది తెలుస్తుంది. అదే మీకు 32 డేస్ సైకిల్ ఉంది అని అంటే మీరు 14 డేస్ మైనస్ చేసుకుని మీ ఓవ్యులేషన్ డే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా ఓవ్యులేషన్ అప్పుడు రిలీజ్ అయిన ఎగ్ ఒక 12 to 24 అవర్స్ మాత్రమే లైఫ్ ఉంటుంది. అదే స్పర్మ్ కి ఒక 3 to 5 డేస్ అనేది ఉంటుంది. యూజువల్ గా మనం 48 to 72 అవర్స్ లైఫ్ అని చెప్తాం స్పర్మ్స్ కి. అదే హెల్దీ స్పర్మ్ అయితే 5 డేస్ వరకు కూడా ఉంటుంది. సో ఇలా ఎవరైతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు మీ ఫెర్టైల్ పీరియడ్ కి ఒక 4 డేస్ అంటే నీ ఓవ్యులేషన్ డే కి ఒక 4 డేస్ బిఫోర్ 4 డేస్ ఆఫ్టర్ మీరు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీని పొందే అవకాశాలు పెరుగుతాయి. మేము యూజువల్ గా 28 డేస్ సైకిల్ ఎంత ఉంది అంటే మీరు 10th డే టు మీ 21th డే ఆల్టర్నేట్ డేస్ కపుల్స్ కలిసి ఉంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఫాలో జెమ్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ.